నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. రాష్ట్ర స్థాయిలో టీడీపీ జనసేన మైత్రి ఎంత బలంగా సాగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి నేతల మధ్య కక్షలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో మిత్రధర్మానికి తూట్లు పడుతున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న బహిరంగ విమర్శలు ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై నేరుగా యుద్ధం ప్రకటించగా దామచర్ల సైతం తగ్గేదే లేదంటూ బాలినేని అవినీతి బాగోతాలు బయట పెడతానంటూ తీవ్రంగా ఎదురుదాడికి దిగారు. పొత్తులో ఉంటూనే ఈ ఇరు వర్గాలు రోడ్డెక్కడం ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీకి పండుగలా మారింది. అసలు ఒంగోలులో కూటమి నేతల మధ్య ఈ రచ్చకు కారణమేంటి? అధినేతలు స్పందించకపోతే ఈ వివాదం ఎటు దారి తీస్తుంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సఖ్యత కొనసాగుతున్నప్పటికీ ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారుతోంది. ఇరు పార్టీల అధినేతలు రాష్ట్ర స్థాయిలో మైత్రిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే స్థానిక నేతలు మాత్రం ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటూ కూటమి మిత్రధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. గత ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను మొదటి నుంచి స్థానిక టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అప్పట్లో బాలినేని తమపై అక్రమ కేసులు పెట్టారంటూ ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బహిరంగంగానే గళం విప్పారు. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు కొంతకాలం పాటు ఇరు వర్గాలు సంయమనం పాటించినప్పటికీ ప్రస్తుతం ఆ అంతర్గత కక్షలు తారాస్థాయికి చేరాయి. ఒంగోలు రాజకీయ రంగస్థలంలో జరుగుతున్న ఈ పరిణామాలు కూటమి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఒంగోలు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతుండగా తాజాగా జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై నేరుగా యుద్ధం ప్రకటించారు. దామచర్ల ఒంటెత్తు పోకడలతో తానే రాజుకుంటూ వ్యవహరిస్తున్న ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మద్యం మాఫియాతో చెలరేగిపోతూ రాజుపాలెం రొయ్యల చెరువుల ఆక్రమణలకు తెరలేపారంటూ బాలినేని మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానిక టీడీపీ కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్రపక్షంలో ఉంటూ తమ నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని వారు మండిపడ్డారు. బాలినేని చేసిన ఈ బహిరంగ విమర్శలు కేవలం వ్యక్తిగత దోషణలుగా కాకుండా టీడీపీ శ్రేణులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పొత్తులో ఉన్న పార్టీ నేతపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూటమి ఐక్యతకు పెద్ద సవాలుగా మారింది. బాలినేని చేసిన తీవ్ర ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం గట్టిగా స్పందిస్తూ మీడియా వేదికగా బాలినేనిపై ఎదురుదాడికి దిగారు. బాలినేని జనసేన పార్టీలో ఉన్నారని ఏకైక కారణంతో తాను ఇప్పటివరకు ఆయన గత అవినీతి బాగోతాలను బయటపెట్టలేదని దామచర్ల స్పష్టం చేశారు. పైకి జనసేన కండువా కప్పుకున్నప్పటికీ బాలినేని ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాతోనే పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వ్యతిరేక కరపత్రాలు పంచుతూ కుట్రలు పన్నుతున్న వ్యక్తి బాలినేని అనుచరుడేనని పోలీసు విచారణలో సైతం రుజువైందని దామచర్ల వెల్లడించారు. బాలినేనితో పాటు ఆయన కుమారుడు పాల్పడిన అక్రమాలు అవినీతి బాగోతాలు బయటపెట్టాలంటే కాగితాలు సరిపోవని పెద్ద పుస్తకాలే కావాలంటూ జనార్దన్ ఘాటుగా విమర్శించారు. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యక్తిగత దోషణలు ఒంగోలు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాల్సిన ఇరు వర్గాల నాయకులు ఇలా బహిరంగంగా రచ్చకెక్కి ఒకరిపై ఒకరు బురదజల్లుకోవటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నిజానికి దామచర్ల అవినీతికి పాల్పడితే ఆ విషయాన్ని బాలినేనే నేరుగా పార్టీ అధినేతల దృష్టికి ఆధారాలతో తీసుకెళ్లి ఉండాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా నేరుగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించడం ద్వారా పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చినట్లవుతుంది. ఇటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల సైతం సంయమనం కోల్పోయి ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం వల్ల ఇరు పార్టీల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ విభేదాలను ఇక్కడితో ఆపకపోతే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల్లోనూ కూటమి తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇరు పార్టీల అధిష్టానాలు తక్షణమే జోక్యం చేసుకోవటం చాలా అవసరం. టీడీపీ జనసేన మధ్య సత్సంబంధాలు దెబ్బతినాలని చూస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ ఒంగోలులో జరుగుతున్న ఈ పరిణామాలు
ఎంతో ఆనందాన్నిస్తున్నాయి. కూటమిలో పుట్టిస్తున్న ఈ చిచ్చును తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఆ పార్టీ నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిత్రపక్షంలో కొనసాగుతూనే సొంత పార్టీ ఎమ్మెల్యేపై బాలినేని బహిరంగ విమర్శలు చేయటం ప్రత్యర్థి పార్టీకి ప్రాణవాయువులా పనిచేస్తోందని చెప్పవచ్చు. ఈ కీలక సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి బాలినేని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే తెలుగుదేశం అధిష్టానం సైతం దామచర్ల వ్యవహార శైలిని సరిదిద్ది నాయకుల మధ్య సమన్వయం సాధించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఈ చిన్నపాటి నిప్పు కాస్త పెద్ద దావానంలాగా మారి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఐక్యతకే పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.